సెప్టెంబర్ 1 దేవుని వాగ్దానము. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్తిని. ద్వితీయోపదేశ కాండము 1 అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభువు మనల్ని ఎంతో ఆశీర్వదించి ఆగస్ట్ నెలంతా కాపాడి సెప్టెంబర్ నెలలో 1 తారీఖు దేవుని వాగ్దానము మనలను బలపరుస్తుంది. భయపడకము, అధైర్యపడకము. ఈరోజు చాలాసార్లు జరగవలసిన పని జరగనప్పుడు, జరుగుతుంది అనుకున్న పని జరగనప్పుడు, ఇంకా ఆయా పరిస్థితుల మధ్యలో మనము చాలా విషయాలకి భయపడతాం, అధైర్యపడతాం. కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయం. ఇదిగో, నువ్వు అధైర్యపడవద్దు, దేనికి కూడా భయపడవద్దు. ప్రభు చెప్పినట్లు చేసుకుంటా ముందుకు వెళ్ళడమే. అలా వెళ్ళే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒక అద్భుతమైన కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, ఏ అద్భుత కార్యమైనా ప్రభు చెప్పింది చేసినప్పుడే, ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మాత్రమే అవి జరిగినాయి. పేతురు నీళ్ళ మీద నడవగలిగాడు. అది ఎప్పుడు అంటే, ప్రభు పిలుపునందుకుని ఒక అడుగు ముందు వేయగలిగినప్పుడు. ప్రియులారా, ఇలాంటి ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. నువ్వు చాలాసార్లు సొంత జ్ఞానం మీద ఆధారపడి ముందుకు వెళ్ళి ఫెయిల్ అయ్యి ఉంటావు. నేను చేసేయగలను అని అనుకుని నీవు దాన్ని చేయలేక చాలాసార్లు మనము అధైర్యపడుతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. నువ్వు జరగదు అనుకున్న పని, ఆగిపోయిన పనిని ప్రభు పూర్తి చేయబోతా ఉన్నాడు. అది జరిగేలా చేస్తూ ఉన్నాడు. నువ్వు అధైర్యపడకు, దిగులు చెందకు. భయాన్ని వదిలిపెట్టి దేవుని యందు నమ్మకము, విశ్వాసము కలిగి ఉండు. నువ్వు చేయవలసిన పనిని నువ్వు చేయి. దేవునిలో నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ముందుకు వెళితే ప్రభు నీ పక్షాన ఉండి విజయాన్ని అనుగ్రహిస్తాడు. యుద్ధము యెహోవాదే. దేవుని నామం పేరట యుద్ధం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసి దావీదు విజయం పొందుకున్నాడు. ఆసా తన జీవితంలో దేవుని నామం పేరట ముందుకు వెళ్ళి విజయం పొందుకున్నాడు. యెహోషాపాతు దేవుని నామం పేరట ముందుకు వెళ్ళి విజయం పొందుకున్నాడు. దావీదు ఎన్నో సందర్భాల్లో అలాంటి విజయాలు చూసాము. దానియేలుని చూసాము, షద్రక్, మేషక్, అబేద్నెగోలను చూసాము, యోసేపుని చూసాము, పరిశుద్ధ గ్రంథంలో శిష్యులను చూసాము. ఇంకా అనేక మంది భక్తుల జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం, సంఘ చరిత్రలో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతము నీ కుటుంబంలో, నీ చుట్టూ ఉన్న వారి ప్రక్క అనేక మంది జీవితాలు సాక్ష్యంగా మన ముందు కనబడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎందుకని నీ సొంత జ్ఞానం మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నావు? దేవుని మీద ఆధారపడవు. భయపడకు, అధైర్యపడకు. దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలు కారణభూతుడానికి వందనాలు. నిబిడలను దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ సమస్యలో ఉన్నారో ఆ సమస్యను తొలగించండి. నేడు ప్రభువా, నీ ఆత్మ అభిషేకం బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మా దేవా, నీకు వందనాలు. బిడ్డలను ఈ సెప్టెంబర్ నెలంతా 1వ తారీఖు మొదలుకొని చివరి గడి వరకు ఈ నెలంతా వారి ప్రయాణాలు, వారి పనులు, వారు తలపెట్టిన కార్యాలు, చేయాలనుకున్న పనులు, వాటన్నిటిలో గొప్ప విజయం మీరు దయచేయండి. వారిలో ఉన్న ధైర్యాన్ని తీసివేయండి, భయాన్ని తీసివేసి నీ విశ్వాసంతో వారిని ధైర్యపరిచి, బలపరిచి ముందుకు నడిపించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దేవా, ఈ నెలంతా నీ కౌగిటిన బిడ్డలను భద్రపరచమని, వారి జీవితంలో విజయపు మాసముగా సెప్టెంబర్ నెల ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.